దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు. ఆయన అవునను వాడై ఉన్నాడు. అవునని చెప్పి కాదని చెప్పి 2-3 రకాలుగా మాట్లాడేవాడు మన దేవుడు కాదు. గనక చిలకరింపోళ్లకు అనుకూలంగా కొన్ని, ముంచడం వాళ్ళకు అనుకూలంగా కొన్ని ఉంటాయి అనేది తప్పు అభిప్రాయము. నా దేవుడు అట్లాంటి ఫాల్తు బైబిల్ను రాయలేదు. రోమాపత్రిక 4వ అధ్యాయములో 3వ వచనంలో లేఖనము ఏమి చెప్పుచున్నది అన్నాడు. అంటే లేఖనం ఏదో ఒకటే చెబుతుంది. ముంచడం బాప్తిస్మాన్ని లేఖనం సమర్థిస్తే చిలకరింపుకు సమర్థింపు ఉండనే ఉండదు. చిలకరింపే కరెక్ట్ అని లేఖనం చెబితే కనుక ముంచడం అనే దాని సమర్థింపు ఉండనే ఉండదు. అలా ఉంటేనే ఆ స్పష్టత, ఆ ప్రామాణికత ఉంటేనే ఈ బైబిల్ దైవ గ్రంథం అవుతుంది. అంత స్పష్టంగా చెప్పగలిగితేనే ఈ బైబిల్లో ఉన్న దేవుడు నా దేవుడు అవుతాడు. ఇది నాకు కలిగిన రెవల్యూషన్. మనం పుట్టకముందు ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు మనం ఏం చేస్తామంటారు ఈ నాయకులందరూ. అరే పిచ్చిముఖం, మనం పుట్టకముందు ఉన్నాయి రా, మనం పుట్టిన తర్వాత ఉండొద్దు అని నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పుట్టేసాం కదా. మరి దేవుడు మన కళ్ళు తెరిపించాడు. బైబిల్లో భిన్నవాదములకు, విభిన్నమైన సిద్ధాంతాలకు అన్నిటికీ అనుకూలత బైబిల్లో ఉండదు. బైబిల్ ఏదో ఒకటే చెబుతుంది, మిగతావన్నీ రాంగ్. అట్లెక్కడుందండి? నీళ్లతో నీళ్లలో అని ఉంది కదా, 2 ఉన్నాయి. ఫుట్ నోట్లు ఒకటి. అరే ఫుట్ నోట్లు టాప్ నోట్లు ఇది కాదు బాబు. దానికి ఎక్కడో ఒక చోట పరిష్కారం ఉన్నది. రెవల్యూషన్ అంటే ఏంటో చెప్తున్నాను నేను. ఎక్కడో చోట పరిష్కారం ఉంది అంటే జాన్ వెస్లీకి కనపడింది, భగత్ సింగ్ గారికి కనపడింది, నీకు కనపడదా? అవును, ఎందుకు కనపడదు? ఏమండి, ఎవరు సంపూర్ణులు కాదు కదా. వాళ్ళకెవరికి చూపించనిది దేవుడు నాకు ఎందుకు చూపించుండకూడదు? ఎవరికి రాని ప్రత్యక్షత నాకు వచ్చిందంటే అట్లాంటివానికి నెత్తి మీద 2 కొమ్ములు ఉండాలా, లేకుంటే రెక్కలు ఉండాలా? అటు మానవుడు కాదా? నాకైతే నమ్మకం, దేవుడు నాకు ఒక గుట్టు, ఒక కిటుకు బయలుపరిచాడు. నీళ్లలోనా నీళ్లతోనా అని ఎక్కడ రాసి ఉన్నదో అది మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని జోక్యం ఉండాలి. ఈ సంగతి మనకు చెప్పినవాడు యెషయా ప్రవక్త 34వ అధ్యాయం 16వ వచనం. చూడండి దయచేసి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును ఎలా చదువుకోవాలంట? పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులు అంటే బైబిల్లో కొన్ని జంతువులు ఉంటాయట. జంతువులే కాదు, పక్షులు కూడా ఉంటాయట. బైబిల్ బాగా చదువుకుంటే, పరిశీలనగా చదువుకుంటే దేన్ని జతపక్షి దాని యొద్ద ఉండక, నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చెయ్యును. దేవుని నోటి ఊపిరి అనగా అర్థం ఏంటి తెలుసా? యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైనాక శిష్యుల దగ్గరికి వచ్చి వారి గాలి ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. దేవుని నోటి ఊపిరి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అని అర్థం. దేవుని గ్రంథములో ప్రతి వచనానికి ఇంకో వచనము జతపక్షి ఉంటుంది. జతపక్షి ఏదైతే జంటగా దేవుడు నిర్మించినాడో
జతల జతలుగా దేవుడు సృష్టించినాడు. అందులో ఒకటి దొరికితే ప్రయోజనం లేదు, రెండు ఉంటేనే ప్రయోజనం కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చెప్పుల ఫ్యాక్టరీలో కుడి కాలు కోటి ఎడమ కాలు కోటి రెండు చెప్పులు తయారు చేస్తారా, లేకుంటే ఒక్కొక్కటి తయారు చేస్తారా? ఈ చెప్పుల జత ఎంత సార్ ఇదంటే 500 అంటే, అవునా రెండా ఒకటి? రెండు సార్, అవునా 500కి రెండు ఇస్తారా? ఒక్కటి చాలు సార్. వచ్చేటప్పుడు ఎడమ కాలు చెప్పు తెగిపోయింది, అదొక్కటి ఇస్తే చాలు. అదొకటి ఇస్తా సార్, ఈ మిగిలిన దాంతో నీ ముఖం మీద కొడతా పిచ్చోడా. ఇంకో నేనేం చేసుకోవాలి, నెత్తి పెట్టుకుని ఊరే కదా. తీసుకుంటే రెండు తీసుకో, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేగాని ఒక చెప్పు బేరం ఏమైనా ఆడతాడా? ఒకటి తీసుకుంటే ఇంకోటి ఎందుకు, పనికి రాదు. రన్నింగ్ బస్ ఎక్కుతాం ఒక్కోసారి, నేను చాలాసార్లు ఎక్కాను. రన్నింగ్ బస్ ఇంకా రన్నింగ్ ట్రైన్ కూడా ఎక్కాను నేను. మొన్న 50 ఏళ్ళు వచ్చిన తర్వాత 60 ఏళ్ళు వచ్చినా కూడా ఎక్కాను. రన్నింగ్ ఫ్లైట్ ఒక్కటే ఎక్కలేదు అనుకో, వీలు కాక వీలైతే అది కూడా ఎక్కుతాం మనం. సరే, కొన్నిసార్లు అట్లా కూడా జరిగింది. రన్నింగ్ ఫ్లైట్ ఏం కాదు కానీ నేను లేటు పోయి ప్రార్థన చేస్తే నా కొరకు అది ఆగిందనమాట. అట్లాంటి అద్భుతాలు కూడా దేవుడు చేశాడు. సరే, ఇప్పుడు రన్నింగ్ బస్ ఎక్కేటప్పుడు ఒక్కోసారి ఏమైందంటే పరిగెత్తి 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 ఆ రాడ్ పట్టుకొని ఒక కాలు పెడతాం, ఇంకో కాలు గాల్లో ఉంటుంది, ఆ చెప్పు జారిపోయింది అనుకో. అవునా? ఆ చెప్పు జారిపోయిన తర్వాత ఈ మిగిలిన చెప్పు కాలుకున్న చెప్పుని ఏం చేస్తావు నువ్వు? సార్ 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్న సార్, ఒకటి పోతే పోయింది, ఇది 500 అని ఉంటుందా కనీసం? ఎవడైనా అది ఉంచుకుంటాడా? మరి దిగే స్టేజ్ వచ్చిన తర్వాత ఓ కాలికే చెప్పు పెట్టుకొని ఇంకో కాలికి ఏం లేకుండా నడుచుకొని కష్టపడి ఇంటికి భార్య అడిగితే ఏంది ఒక చెప్పు. రన్నింగ్ బస్ ఎక్కేటప్పుడు ఒకటి మరి అది ఎందుకు తెచ్చుకున్నాం అంటే, మరి పైసలు పెట్టి కొనుక్కున్నాం కదా. ఆ జత కొన్నప్పుడు 1000 రూపాయలు కదా అమ్మాయి, ఇది 500 ఉంటుందా ఇది కనీసం? అందుకే తెచ్చుకున్నంటే పిచ్చోళ్ళు మతిపోయినట్టు ఉందండి మీకు. అవతల భార్యండి, ఆ ఒకటి ఎందుకు పనికి వస్తుంది? ఉంటే రెండు ఉంటే అది ఉపయోగకరం, ఒకటే ఉంటే ఉపయోగం కాదు. ఎందుకంటే తయారీలోనే అది జతగా తయారు చేయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే బైబిల్లోని వచనాలకు ప్రతి వచనానికి ఒక జంట పక్షి ఉంటుంది. అది ఎక్కడుంటుందో తెలియదు. నీకు రోమాపత్రికలో ఒక వచనం, ఆది కాండములో ఒక వచనం, యోవేలు గ్రంథంలో ఒక వచనం, ఎక్కడో ఒక వచనం దొరుకుతుంది. దాన్ని లోతైన అర్థం ఏంటో మనకి ఇంకా అర్థం కాదు. దాంట్లో ఉండే రెవల్యూషన్ మనకు రావాలంటే దీని జతపక్షి ఎక్కడో ఉన్నది, దాన్ని పట్టుకోవాలంటే అది మానవ జ్ఞానంతో చేసే పని కాదు. యెహోవా నోటి ఊపిరి రావాలి. ఎందుకంటే యెహోవా నోటి ఊపిరి చేతనే బైబిల్లోని వచనాలు రాయబడ్డవి గనక ఏ వచనానికి జంట పక్షి ఎక్కడుందో కూడా సమకూర్చే పని యెహోవా నోటి ఊపిరి చేయాలి. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ప్రవక్తలు బైబిల్ రాశారు గనక ఆత్మాభిషేకము ద్వారానే ఏ వచనానికి ఎక్కడ జంట వచనం ఉందో ఆత్మదేవుడే బయలుపరచాలి. అలా ఎప్పుడైతే బయలుపరిచి జంట పక్షి దొరుకుతుందో అప్పుడు 2-3 బోధలు ఉండవు, బైబిల్ అంతా ఒకటే బోధ కనబడుతుంది.
ఏ రకమైన బాప్తిస్మం కరెక్టో తేలిపోతుంది. జంట పక్షి దొరకాల, నాకు దొరికింది, అది నాకు దొరికింది. దేవుణ్ణి అడిగాను, మరి ఏంటి ప్రభా, నీళ్ళతో అంటాడు ఒకడు, లో అంటాడు ఒకడు, ఏది కాకుండా డ్రై ఫిష్ లాగా ఒకటేమో జెండ కింద అంటాడు. క్యా తో భీ హై, ముझे बताओ इसका हकीकत क्या है, సచ్చాయి क्या है. నేను పోగు చేస్తాను జంట పక్షి, నువ్వు అక్కడ ఇక్కడ కాదు, రోమా 6వ అధ్యాయంలోనికి వెళ్ళు అన్నాడు. అక్కడ చెప్పాడు. రోమా 6వ అధ్యాయంలో బాప్తిస్మం యొక్క గుట్టు తేల్చేశాడు ఆయన. రోమా 6వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందు. యేసయ్య నన్ను అడిగాడండి, నా ముందుకు వచ్చి నిలబడి, సాదృశ్యం అంటే అర్థం ఏంటో తెలుసా బాబా అని అడిగాడు. కొద్ది గొప్ప తెలుగు చదువుకున్నా కదా యేసయ్య, మా నాయన వద్దంటున్నా సరే తెలుగే చదివాను. సా ప్లస్ దృశ్యము అంటే అటువంటి దృశ్యము, సాదృశ్యం అంటే దానిని పోలిన దృశ్యము. వెరీ గుడ్. మరి మరణము యొక్క సాదృశ్యము, పునరుత్థానము యొక్క సాదృశ్యం, ఈ రెండు బాప్తిస్మములో ఉండాలి. అంటే ఒక మనిషి చచ్చిపోయినట్టు సమాధిలో పెట్టబడ్డట్టు ఒక పోలిక కనపడాలి. సమాధి లోపల ఉన్నవాడు మళ్ళీ బయటకు వచ్చినట్టు పోలిక కనపడాలా. యేసు చనిపోయి పాతి పెట్టబడ్డ ఒక పోలిక, సమాధి లోపల నుంచి కనబడకుండా ఉన్నవాడు మళ్ళీ బయటకు వచ్చి కనబడ్డట్టు ఒక పోలిక. ఈ రెండు కలిసి దేంట్లో ఉంటే అదే రైట్ బ్యాప్టిజం బాబు. చిలకరింపులో అట్లాంటి పోలిక ఉందా అని అడిగాడు యేసయ్య. చిలకరిస్తుంటే ఒక మనిషి చనిపోయినట్టు ఉండదు, పాతి పెట్టబడినట్టు ఉండదు, బయటకు వచ్చినట్టు ఉండదు. మరి ఏ బాప్తిస్మంలో రెండు పోలికలు ఉంటాయి? చచ్చుట, పాతి పెట్టబడుట, మళ్ళా పైకి లేచుట ముంచడంబులో మాత్రమే. అదే వాక్య సారాంశము. నువ్వు ఇదే బాప్తిస్మం నువ్వు పాటించాలి, నేర్పించాలి. అంత స్పష్టంగా జతపక్షుల ఆధారంగా ప్రతి వివాదాస్పదమైన విషయంలో అసలు సత్యం ఏంటో ఎలా బయటికి తీయాలో యెహోవా నోటి ఊపిరి చేత నాకు ప్రత్యక్షత కలిగింది గనుక నేను ఎవరిలోనూ ఇమడలేకపోయాను. ఇవాళ అందరి కాళ్ళు కడగగలిగే దాసిని కాగలిగాను. దట్ ఈస్ వాట్ మేడ్ ఓఫిర్ మినిస్ట్రీస్ నెసెసరీ అండ్ పాసిబుల్ అండ్ యూనిక్. సమझ गए बात. ఒక టైం వస్తుంది, ప్రపంచ డినామినేషన్లు ఎవరైనా సరే ఓఫిర్ మినిస్ట్రీస్ నుంచి వచ్చిన సందేశము అనే నీళ్లతోనే కాళ్ళు కడుక్కోవాలి. అప్పుడే రాజకుమార పుత్రిక పాదరక్షలతో నీవెంత అందంగా నడుస్తున్నావమ్మా అనే సంఘ కన్యకను దేవుడు పెళ్లి చేసుకుంటాడు. ఓఫీరు బంగారంతో అలంకరించబడటం అంటే ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు మనం సపరేట్గా ఉన్నాం. కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించేటప్పుడు ఇక ఇట్లాగే ప్రతి విషయంలో దేవుడు ఎలాగ నాకు సత్యం చూపించాడు. ఇప్పుడు చెప్పాలంటే ఇది వారాల తరబడి అయిపోద్ది ప్రసంగం, కానీ అవన్నీ అవసరం లేదు. మనమంటూ ఎవరితోనూ కలవడానికి వీలు లేకుండా ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఏంటంటే స్పష్టముగా ఇదే సత్యము, ఇదే దారి, ఇదే మార్గం, ఇందులోనే నడవాలి అనే సిద్ధాంత స్పష్టత మనకు కలగడానికి ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ బండలో నుండి మనం చెక్కబడ్డాము గనుక ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ ప్రపంచానికి అవసరమైనటువంటి ఒక పరిచర్య. ఇది దేవుడు చాపిన హస్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.